నూతన దశ, లేకపోతే నెక్స్ట్ సీజన్ ఆఫ్ యువర్ లైఫ్. కాలము అంటే మీకు అర్థం కావట్లేదేమో. ద నెక్స్ట్ సీజన్, ద నెక్స్ట్ బిగినింగ్, ఒక నూతన ప్రారంభము దేవుడు మనకు అనుగ్రహించేది. చాలామంది గివప్ చేసేస్తూ ఉంటారండి. ఇంకా అయిపోయింది, నా వల్ల అవ్వదు అని, నేను ఇంకా ఈ వివాహంలో ఉండను, నాకు ఇంకా ఈ కుటుంబం వద్దు, నాకు ఇంకా ఈ ఉద్యోగం వద్దు, నేను ఇంకా దీని గురించి ఆ ప్రార్థన చెయ్యను, ఎందుకంటే ఈ సంవత్సరము ప్రార్థన చేశాను, నాకు జవాబు రాలేదు, కాబట్టి నేను ఇంకా దాని గురించి ప్రార్థన చేయటం మానేస్తాను అని చాలామంది దే ఆర్ సో ఫెడ్ అప్ ఇన్ లైఫ్. నిజంగా వేసారిపోయారు జీవితంలో. ఇంకా నాకు ఓపిక లేదు అన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉన్నారేమో. కానీ గాడ్ ఈస్ ఓన్లీ టెల్లింగ్ యూ, రిమైండింగ్ మీ టు టెల్ యూ అగైన్, డోంట్ గివ్ అప్ జస్ట్ యెట్. ఒకసారి మీరు గట్టిగా చెప్తారండి, నాట్ యెట్. ఇప్పుడు అప్పుడే మీరు గివప్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు గివప్ చేస్తే దేవుడు మీ జీవితంలో ఎటువంటి కార్యం చేయలేడు. దేవుడు అన్నాడు, అడుగుతూనే ఉండండి, పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండండి. అది అందుకునే వరకు మీరు అడుగుతూనే ఉండండి, తట్టుతూ ఉండండి, పిలుస్తూ ఉండండి దేవుణ్ణి. ఈరోజు ఏ విషయంలో మీరు పిలవటమో మానిద్దాంలేండి అని అనుకుంటున్నారు చాలామంది. హృదయం భారమై, హృదయంలో గాయమై, ఎవరో మీ హృదయాన్ని గాయపరచాలని ఇంకా ఇది చాలే, ఐఎమ్ డన్, ఐఎమ్ ఇనఫ్ అనే పరిస్థితిలో ఉన్నారేమో. ఒకానొక సేవకులు, బోధకులు, ఆయన చాలా బిజీ ప్రీచర్, చాలా చక్కటి బోధకులు. ఆ బోధకులు అనేక ప్రాంతాలకి వెళ్తూ సువార్తను ప్రకటించేవారనమాట. ఆ క్రిస్మస్ సీజన్లో ఎన్నో స్థలాల్లో ప్రీచ్ చేస్తూ ఉంటే ఆయనకి చాలా బిజీ స్కెడ్యూల్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీ హ్యాడ్ టు గో టు అనదర్ స్టేట్. వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆ రోజు రాత్రి మీటింగ్ అయిన వెంటనే ఆ పాస్టర్ గారు అన్నారంట, ఎవరైతే ఆహ్వానించారో ఆ పాస్టర్ గారు అన్నారంట, రండి ప్రేమ విందు చేద్దాం, విల్ హ్యావ్ లవ్ ఫీస్ట్, మనం అందరం ప్రీచర్స్ అందరం కలిసి భోజనం చేద్దాము రండి అని అన్నారంట. అని అంటే ఈయనకు ఒక పక్క ఎస్ చెప్పలేరు, నో చెప్పలేరు. ఎస్ చెప్తే ఏంటి, పొద్దున ఫ్లైట్ ఉంది, ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంది. నో చెప్తే బాధపడతారు అని చెప్పి, సర్లే పోన్లే అని చెప్పి ఆయనకి ఎస్ చెప్పారంట. ఇంకా అమెరికా లాంటి దేశాల్లో మామూలుగా అయితే 7-8 గంటలకే వాళ్ళు 6 గంటలకే డిన్నర్ చేస్తారు, 7-8 గంటలకే పడుకుని పోతారు, నిద్రపోతారు. కానీ అట్లాంటిది ఆయన 10-11 వరకు ఆ ప్రాంతంలో ఆ బోధకుల సదస్సులో ఉన్నారంట. అక్కడ ఉండి అంత మాటలు అంత అయిన తర్వాత చాలా లేట్ అయిపోయింది. 6 గంటలకి వెళ్ళాలంటే ఆయనకి నిద్ర సరిపోలేదంట. కానీ ఈ పాస్టర్కి నిద్ర లేకపోతే అవ్వదంట. మన పాస్టర్ గారు, రాజ్ గారు అయితే నిద్ర లేకుండా 48 గంటలైనా దూసుకొని వెళ్తూనే ఉంటారు. అది ఎవ్వరి వల్ల కాదు. కానీ ఈ పాస్టర్ గారికి నిద్ర లేకపోతే అసలు అవ్వదంట. ఆయన మనసు అసలు నిలకడగా ఉండదంట, మతి స్థిమితం లేని వాడుగా అయిపోతాడంట. అట్లాంటిది అంత ముఖ్యమంట ఆయనకి నిద్ర అనేది. సరేలే 6 గంటలంటే కనీసము ఒక 2 hours ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలని చెప్పి డ్రైవర్ 4 గంటలకే వచ్చి అసలే తూలిపోతున్న ఈ పాస్టర్ గారికి ఫోన్ చేస్తారంట. ఫోన్ చేసి, ఇదిగోండి నేను వచ్చేసాను అని అంటే, కనీసం ఒక 3-4 గంటలైనా పడుకునేవయ్యా అని ఆయన తిట్టుకుంటూ, సరే ఇంకేం చేస్తాములే అని చెప్పి వెళ్దాము అని బయలుదేరాడంట. కారులో ఎక్కాడు, ఎయిర్పోర్ట్లో చేరిపోయిన తర్వాత అన్ని దినాల అలసటను బట్టి అంత చెక్-ఇన్ చేసి గేట్ దగ్గర ఉన్నాడంట. ఆ గేట్ ఏంటి, ఆయన వెళ్ళాల్సిన గేట్ కాదంట, తప్పు గేట్ దగ్గరికి వెళ్ళాడు. చెప్పాను కదా, మత్తి పని చేయట్లేదు ఆయనకి. ఈజ్ నాట్ ఇన్ అ ప్రాపర్ మెంటల్ స్టేట్. ఎందుకంటే నిద్ర లేకపోతే నాకు తెలుసు, నిద్ర లేకపోతే నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కాదు, నిద్ర లేకపోతే ఎంత చికాకు పడతానో నాకు తెలుసు. అట్లాంటిది ఆయన కూడా అట్లా, ఆ స్వభావం ఏమో, ఆ అలవాటేమో, ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలో ఆయనకు తెలియక తప్పైన గేట్కి వెళ్ళాడంట. సరే తప్పు గేట్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎట్లాగో వెయిట్ చేయాలి కదా అని చెప్పి అనుకోకుండా కునుకు తీశాడంట. ఎంత తీవ్రమైన, ఎంత భయంకరమైన నిద్ర అంటే, ఆయన నోరు తెరుచుకొని నోటి నుండి ఉమ్ముగారుతూ ఆ కళ్ళంతా తేలేస్తూ అలాగ కూలిపోయాడంట నిద్రలో. అయ్యో ఎంత అలసిపోయాడు. ఈలోగా ఆయనకి టైం అయింది, ఫ్లైట్ ఎక్కాల్సిన టైం అయింది. ఆయన పేరు మైక్లో పిలుస్తా ఉన్నారు. మాట ఎంతమంది ఎయిర్పోర్ట్లో ఉన్నారండి? ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వారు ఉన్నారా? ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన వారు ఉన్నారా?
సో యు అండర్స్టాండ్ కదా. అందరూ మామూలుగా చెక్ ఇన్ అవుతా ఉంటారు, వారు బోర్డింగ్ చేస్తే ఫ్లైట్ ఎవరిని పిలవనక్కర్లేదు. కానీ ఎవరైతే ఆ బోర్డింగ్ చేయలేదో వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారు. ఒకవేళ వాళ్ళు షాప్లోనో వాష్రూమ్లోనో స్టక్ అయిపోయారేమో అని చెప్పి వారి పేరు పిలుస్తూ ఉంటారు. కానీ చూస్తే ఆయన తప్పు గేట్ నెంబర్ దగ్గర ఉన్నారు. ఆయన పేరు గట్టిగా పిలుస్తా ఉన్నారు, గట్టిగా పిలుస్తున్నాడు. ఒక 3 సార్లు 4 సార్లు పిలుస్తా ఉన్నారు. ఇంతలోకే తన సంఘస్థురాలు, ఆ పాస్టర్ గారు ఒక సంఘస్థురాలు అక్కడే ఉందన్నమాట. అక్కడే పని చేస్తున్నారో లేకపోతే అక్కడ తిరుగుతున్నారో ఏంటో ఏదో జరిగింది. అక్కడ నడుస్తుంటే ఇది మా పాస్టర్ గారి పేరు కదా అని చెప్పి తనను వెతుకుతా ఉందంట, పాస్టర్ గారిని వెతుకుతా ఉందంట. వెతుకుతా ఉంటే ఇక్కడ ఏ గేట్ దగ్గర అయితే ఉండాల్సిందో అక్కడ లేడు, కానీ వేరే గేట్ దగ్గర ఉండేసరికి తిను పరుగున ఆ గేట్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు మిమ్మల్నే పిలుస్తున్నారని గట్టిగా అంటే ఆయన ఉలిక్కిపడి లేసిపోయారంట. లేసిపోతే మీ పేరే పిలుస్తున్నారంటే ఇంకా ఏదో గొడవలో, ఇంకా హడావిడిలో, ఆ గలిబిలిలో ఏదో చేసి ఫ్లైట్ ఎక్కేశారు. ఫ్లైట్ ఎక్కేసి నిమ్మలంగా ఆయన అనుకున్న స్థలంకి, చోటుకి చేరుకున్నారు. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నాను ఈ చిన్న కథ ద్వారా, కథ కాదు నిజమైన సంఘటన. ఏంటి చెప్పదలుచుకుందంటే మన జీవితాల్లో కూడా ఈ పాస్టర్ గారిని చూసినట్లయితే ఎన్నో రోజులు కంటిన్యూస్గా కష్టపడి ప్రయాసపడి ప్రయాణాలు చేసి బోధించి నిద్ర లేక తిండి లేక ప్రయాసపడుతున్నప్పుడు ఆయనకి అసలైన పిలుపు వచ్చినప్పుడు, ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఇంకో కాలం, ఇంకొక నూతన ప్రారంభానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం జరిగింది? అలసిపోయాడు, నిద్రపోతున్నాడు. పిలుస్తున్నారు ఆయనని, ఇదిగో నువ్వు రావాలి, ఫ్లైట్ ఎక్కాలంటే ఆయనకు వినపడట్లేదు. ఎందుకంటే అలసట, ఈ సో ఎగ్జాస్టెడ్, ఇంకా మొత్తానికి వేసారిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా గత 3-4 సంవత్సరాలు లేకపోతే ఈ సంవత్సరము బాధలు బట్టి అనుకోకుండా మరణాలు, అనుకోకుండా గుండె గాయాలు, గుండె బద్దలయ్యే పరిస్థితులు, మనుషుల మాటలు, క్లోజ్డ్ డోర్స్, మూయబడిన తలుపులు, ఎన్నో విషాదాలు, ప్రమాదాలు, అనారోగ్యతలు, ఇవన్నీ జరిగినప్పుడు మనకి ఎట్లుందంటే ఎగ్జాస్ట్ అయిపోయాం. ఎంతమంది నేను ఈ సంవత్సరం ఎగ్జాస్ట్ అన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారండి? చూసారా? వీఆర్ సో ఎగ్జాస్టెడ్. ఈ సంవత్సరం ఇంక నాకు ఏం చక్కగా జరగలేదండి. నేను ఎన్నో ఆశించాను, ఎన్నో చేద్దాం అనుకున్నాను, ఎన్నో కోరుకున్నాను, ఎన్నో అడిగాను దేవుడిని, ఏదో జరిగిస్తాడు అనుకున్నాను, కానీ దిస్ వాజ్ బై ఫార్ ద వర్స్ట్ ఇయర్ ఫర్ మీ అన్నవారు ఇక్కడ ఉన్నారు. లైవ్లో చూస్తున్న వారు కూడా ఉండొచ్చేమో. అట్లాంటి పరిస్థితుల్లో ఈ పాస్టర్ గారు లాగా గత సంవత్సరాలు బట్టి, గత కాలము బట్టి, గత ఈవెంట్స్ బట్టి, గత సంఘటనలు బట్టి, గత బాధలు బట్టి ఇంకా మనం ఇంకొక నూతన దశలోకి వెళ్తున్నాం, ఒక నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం అని అంటే దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో నీకు ఇస్తున్న వాగ్దానం, ఇదిగో నేను నీకు అప్పచెప్తున్నాను, ఈ వాగ్దాన స్థలము పాలు తేనెలు ప్రవహించే స్థలానికి నేను తీసుకువెళ్తాను అనే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మనమేమో వేసారిపోయి, విసిగిపోయి, అలసిపోయి, కుప్పకూలిపోయి ఆయన పిలుస్తున్న పిలుపుకి మనకి వినబడట్లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, ఎదురుచూపు లేదు. వచ్చే సంవత్సరం కూడా ఇదే బాధ ఉంటుందిలే, వచ్చే సంవత్సరం కూడా ఇదే కష్టం ఉంటుందిలే, వచ్చే సంవత్సరం కూడా ఇదే ఈ భయంకరమైన పరిస్థితులు ఉంటాయిలే, ఈ గొడవలు ఉంటాయిలే, ఈ గుండె గాయాలు ఎవరు మాన్పలేరులే, ఇవి ఎవరు సరి చేయలేరులే అనే మైండ్ సెట్ తోటి ఇప్పటికే మనం అందరం ఫిక్స్ అయిపోయామండి. నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ కానీ ఏది కూడా లేదు మన జీవితాలు ఇప్పటి వరకు చూసినట్లయితే. ఉందా? నిజంగా ఉందా? చాలా తక్కువ మంది. ఎందుకంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళు అంటారు, ఓ ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో ఇన్ టు ద న్యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ మీ అనే పరిస్థితులు ఉంటారు. కానీ ఇంకా చాలా మంది ఈ సంవత్సరం అంతా కూడా చండాలంగా, ఎంతో భయముతో, బాధతో, కన్నీటితో కూడిన సంవత్సరం కాబట్టి ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్, నేను అనవసరంగా ఎదురు చూపు పెట్టుకుంటే నేను డిసప్పాయింట్ అవుతానని చెప్పి అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అది కూడా పాడైపోయిన సంవత్సరంగానే ఉంటుంది, అది కూడా బాధలతో కూడిన సంవత్సరంగానే ఉంటుంది, అది కూడా వేదంతో కూడిన సంవత్సరంగానే ఉంటుంది అనే పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మీతో చెప్తున్న మాట ఇక్కడ చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయంలో చూసినట్లయితే ఎట్లా అంటే వారు దేవునికి తిరుగుబాటు చేసిన సంవత్సరము, దేవుని దగ్గర నుండి దూరమైన సంవత్సరము. అదే నిర్గమకాండము 14వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు వారిని బానిసత్వం నుండి విడిపిస్తాడు. 16వ సంవత్సరానికి వచ్చేసరికి
వారు అప్పటికే సనుగుడు గొనుగుడు స్టార్ట్ చేసేసారు. ఏంటండి, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు వారి బానిసత్వం నుండి అంత తీవ్రమైన బాధ, నొప్పి, టార్చర్ నుండి దేవుడు విడిపిస్తే విత్ ఇన్ 2 chapters, in chapter 16 they start complaining. దేవుని పైన, దేవునికి విరుద్ధంగా, మోషేకి విరుద్ధంగా దే స్టార్ట్ కంప్లైనింగ్. 19వ అధ్యాయానికి వస్తే దేవుడు వారిని కలుస్తాడు. దేవుడు వారికి ఆజ్ఞలు ఇస్తాడు, 10 ఆజ్ఞలు ఇస్తాడు. దానిలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చూసే కల్లా 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేస్తారు? ఒక బంగారపు దూడని సృష్టించి నిర్మించి, ఇదే మా దేవుడు, ఈ దూడనే మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది, ఈ దూడ బట్టే మేము బానిసత్వం నుండి విడిపించబడ్డాము అని చెప్తా ఉంటే దేవుడు చూశాడంట. సీనాయి పర్వతం పైన మోషే దేవుడు చెప్తున్న మాటలు, ఆ మాటలు రాస్తున్నప్పుడు, ఆ పలకల పైన రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నాడు మోషే. కానీ దేవుడు సర్వాంతర్యామి కాబట్టి మోషేకి కింద ఏం జరుగుతుందో కనబడట్లేదు. అన్నీ ఎరిగిన దేవుడు, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని సీయెంట్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్, అంత తెలిసిన దేవుడు కాబట్టి ఇక్కడ ఎంత బిజీగా ఉన్నా అక్కడ ఏం జరుగుతుందో బాగా చూస్తున్న దేవుడు మొట్టమొదటి ఆజ్ఞని, నీకు నేను తప్ప, మీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ద ఫస్ట్ కమాండ్మెంట్ దే హ్యావ్ బ్రోకెన్ డౌన్. అప్పుడు దేవుడికి కోపం వచ్చి, ఇదిగో నీ ప్రజలు చూడు మోషే అని అంటే, మోషే అంటాడు, నా ప్రజలు అంటావేంటి దేవుడా? నువ్వు కదా నీ ప్రజలని బయటికి తీసుకురమని నన్ను అప్పచెప్పావు, ఇప్పుడు నా ప్రజలు అంటావేంటి? నీ ప్రజలు, నా ప్రజలు అని అక్కడ వాళ్ళు డిబేట్ చేసుకుంటున్నారంట దేవుడు, మోషే. ఇంకా దాని తర్వాత మోషే మహా ఉగ్రతతో, మహా కోపముతో వచ్చి ఆ పలకల్ని వారిపై నిస్సరేస్తాడు. అది మనందరికీ తెలుసు. దాని తర్వాత లేవీలు 3000 మందిని చంపుతారు కోపముతో. దేవుని పక్షాన ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పక్కకు రండి అని చెప్పి, ఎవరెవరైతే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తారు వారందరినీ 3000 మందిని ఆ రోజు చంపుతారు. దాని తర్వాత దేవుడు ఒక పెద్ద తెగుల్ని పంపిస్తాడు. అదంతా మనకి తెలిసిందే. ఇదంతా ఒక చాప్టర్లో, 32 చాప్టర్లో రాయబడి ఉందండి. కానీ ఇఫ్ యు సీ ద కాంట్రాస్ట్ 33వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా అండి? ఇదిగో వాగ్దాన స్థలానికి వెళ్ళండి, పాలు తేనెలు ప్రవహించే స్థలానికి వెళ్ళండి. 32 అంతా కూడా బాధ, వేదన, తిరుగుబాటు, విననొల్లని స్వభావము, రిబెలియస్ నేచర్, ఆరోగెంట్ ప్రైడ్, డిసొబీడియంట్, ఇవన్నీ కనపడినాయి. కానీ అయినప్పటికీ మన దయగలిగిన దేవుడు, దీర్ఘ శాంతం కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? 33వ అధ్యాయంలో, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు స్థలానికి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. హల్లెలూయా. న్యూ పాత్. గాడ్ ఇస్ అ గాడ్ హూ క్రియేట్స్ న్యూ పాత్. ఒక నూతన మార్గము, ఒక నూతన అవకాశము. ఈ నూతన సంవత్సరము మనము అడుగు పెట్టగలుగుతున్నామని అంటే అది దేవుడు ఇచ్చిన దయ మాత్రమే. అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? దేవుని దయ, దేవుని క్షమాపణ, దేవుని కృప, కనికరము లేని ఎడల ఎవరము అసలు నూతన సంవత్సరం ఏంటండి, రేపు కూడా బ్రతుకుతామా లేదా అనేదే డౌట్. కానీ దేవుని దయని బట్టి ఒక నూతన మార్గము, నూతన అవకాశం, ఒక నూతన సంవత్సరము దేవుడు, ఇదిగో మీరు అడుగు పెట్టండి. అవును, ఈ సంవత్సరం అంతా రిబెలియస్గా ఉన్నారు, ఈ సంవత్సరం అంతా నాకు ఇష్టలేని కార్యాలు చేస్తారు, ఈ సంవత్సరం అంతా బాధలతో ఉన్నారేమో, ఈ సంవత్సరం అంతా రోగముతో ఉన్నారేమో, ఈ సంవత్సరం అంతా ఎంతో దుఃఖాక్రాంతులు అయ్యారేమో, ఈ సంవత్సరం అంతా గుండెంతా కూడా గాయాలైపోయి దాని నుండి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. ఈ సంవత్సరంలో మీరు ఎంతో ప్రేమించిన వారు మరణించారేమో, దాని నుండి కోలుకోలేకపోతున్నారు. ఇవన్నీ ఈ సంవత్సరంలో మీకు జరిగినాయి. కానీ అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టండి, నేను మీకు మార్గాన్ని తెరుస్తున్నాను. నమ్మిన వారు ఆమెన్ అని చెప్దామండి. ఆమెన్. కానీ ఇశ్రాయేలీలు దే వర్ స్టిల్ స్టక్ ఇన్ యెస్టర్డే. నిన్నటి దినాన ఏం జరిగిందా, గత సంవత్సరం ఏం జరిగిందా, ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందా, ఏప్రిల్ నెలలో ఏం జరిగిందా, ఏమన్నారా, ఏం గాయపరచబడ్డానా, ఏం తెగులు జరిగింది, ఏ అనారోగ్యం వచ్చింది, దీంట్లోనే వారు స్టక్ అయి ఉన్నారంట. మనం కూడా ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా స్టక్ అయి ఉన్నామండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా స్టక్ అయిన సిచ్యువేషన్లో ఉన్నాను. దేవుడు అంటున్నాడు, అవును మీరు నాకు ఇష్టలేని కార్యాలు చేస్తారు, మీరు గాయపడ్డారేమో, మీకు అనారోగ్యం వచ్చిందో, కానీ
ఇదిగోండి ఈ నూతన సంవత్సరంలో పాలు తేనెలు ప్రవహించు స్థలంలోకి, వాగ్దాన భూమిలోకి మిమ్మల్ని పంపించబోతున్నాము అని అంటే, ఇక్కడ వీరు మాత్రం రెడీ లేరండి. దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ట్రామా, దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దర్ సిచ్యువేషన్, దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దర్ ఎమోషన్స్, దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏంటి ఏంటి దేవుడు అంటున్నాడు, నేను ఐ హ్యావ్ క్రియేటెడ్ అ న్యూ థింగ్ అంటే, నో నో నో, ఐ వాంట్ టు స్టే హియర్. నేను ఇక్కడే ఉంటాను, ఈ బాధలోనే ఉంటాను, ఈ కుమిలిపోటల్లోనే నేను మునిగిపోతూ ఉంటాను, ఈ వేదనలో మరణించారు. అవును, వారు తప్పకుండా దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని నమ్మిన వారైతే అనే నిరీక్షణ ఆనందం లేదేంటి? వారు చనిపోయారు, ఇంకెంతకాలం దుఃఖిస్తారు? నాకు గర్భఫలం లేదే, వచ్చే సంవత్సరం కూడా ఉండదు అని మీరు ఎందుకు చెప్తారు? నాకు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం లేదు, వచ్చే సంవత్సరం కూడా నేను నిరుద్యోగిగా ఉంటాను. ఇన్ని సంవత్సరాలు నాకు ఈ అనారోగ్యం నన్ను వేధిస్తుంది, వచ్చే సంవత్సరం కూడా అలాగనే ఉంటుంది అని మీరెందుకు జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు? మీరెందుకు ఫిక్స్ అయిపోతున్నారు? ఇంక ఇలాగనే ఉంటుందని మీరు ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ 32వ అధ్యాయం అంతా కూడా ఆ బాధ ఉందేమో, కానీ 33వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అన్నాడు, నేను ఒక నూతన కార్యము జరిగిస్తాను. హల్లెలూయా! నూతన కార్యం జరిగించే దేవుడు అండి. యు మైట్ బి టైర్డ్, నిజంగా ఇది కష్టమైన సంవత్సరంగా ఉండొచ్చేమో. యు మైట్ బి టైర్డ్, బట్ గాడ్ ఇస్ సేయింగ్, మీ బాధ కంటే, మీ శ్రమ కంటే నా వాగ్దానము గొప్పది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఇంతసేపు మీ బాధనే చూస్తున్నారు, మీ గతానే చూస్తున్నారు, మీరు జరిగిన సంవత్సరము జరిగిన విషాదాలనే చూస్తున్నారు. కానీ ఈ విషాదాల కంటే, ఈ శ్రమల కంటే, ఈ కన్నీరు కంటే, ఈ దుఃఖము కంటే నేనిచ్చే వాగ్దానము నీ ఎడల చాలా చాలా గొప్పది. ఆమేన్. ఆయన ఇచ్చే వాగ్దానాన్ని పట్టుకుందామండి. ఈ 32వ అధ్యాయంలో చూసినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ మెస్డ్ అప్. యు మైట్ బీ హియర్ సేయింగ్ దట్ నా జీవితం అంతా మెస్అప్ అయిపోయిందండి. ఏ పాపం అయితే చేయొద్దనుకున్నానో అదే చేశాను, ఏదైతే చూడొద్దు అనుకున్నానో అదే చూశాను, ఎవరితోటైతే మాట్లాడొద్దు అనుకున్నానో వారితోటే మాట్లాడాను, ఏ మాటలైతే పలకకూడదు అనుకున్నానో అదే పలికాను, ఏ దుష్కార్యం అయితే నేను ఎప్పుడు చేయొద్దు అనుకున్నాను అదే చేస్తూ వచ్చాను. ఐ హ్యావ్ మెస్డ్ అప్ మై లైఫ్. నా జీవితం అంతా పాడు చేసుకున్నాను, ఈ సంవత్సరం అంతా నా చేతులారా నేను పాడు చేసుకున్నాను. ఈ గిల్టీ కాన్షియస్లో ఉన్నారేమో, ఈ అపరాధ భావంతో ఉన్నారేమో. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నా లస్ట్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నా శరీరాశని నేను లోబర్చుకోలేకపోయాను. క్రీస్తు అనుగ్రహించే ఆ సెల్ఫ్ కంట్రోల్ని నేను కలగలేకపోయాను. ఈరోజు ఏమై ఉన్నప్పటికీ యు మైట్ బి సేయింగ్, ఐ హ్యావ్ మెస్డ్ అప్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా నేను పాడు చేసుకున్నాను అంటే దేవుడు అనేది ఒక్క మాట, అవును నాకు తెలుసు నువ్వు మెస్అప్ చేసావని, నాకు తెలుసు నువ్వు ఈ సంవత్సరం అంతా పాడు చేసుకున్నావని, ఈ సంవత్సరం అంతా నీకు కన్నీలని నాకు తెలుసు, ఈ సంవత్సరం అంతా విషాదాలతోటి, గుండె గాయాలతోటి నింపబడి ఉందని నాకు తెలుసు. అయినప్పటికీ నేను దీర్ఘ శాంతం కలిగిన దేవుణ్ణి, నేను మహా కనికరాన్ని చూపించే దేవుణ్ణి, నేను మిమ్మల్ని క్షమించే దేవుణ్ణి, నేను మీ చాప్టర్ని ముగించే దేవుణ్ణి కాదు, కానీ మీకు ఒక నూతన అవకాశము వాగ్దాన భూమిలోకి నడిపించే దేవుణ్ణి. నమ్మిన వారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. Even though you have messed up yesterday, God will still take you to the next season. If you believe, say amen. Even if you have messed up, God is still faithful. When you fail, చక్కటి మాట చూడండి, when you fail, God is still faithful. When you mess up, God is still merciful. నిజంగా ఆయన మర్సీ, ఆయన నమ్మకత్వము, ఆయన యథార్థత, ఆయన దయ మన ఎడల లేకపోయి ఉంటే ఏమైపోదుమో.